31వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుడిని ఇలా అడిగాడు, ఓ సంజయ, అర్జునుడి చేతిలో నా సేనలో చాలా భాగం నాశనమైపోయాయి. అది చూసి మీరంతా పారిపోయారు కదా, అప్పుడు మీ మనస్సులు ఎలా ఉన్నాయి? మనస్సులో మీరేమనుకుంటున్నారు? నా సైన్యాలు చెల్లాచెదిరైపోయాయి కదా, ఏ ఆధారం లేకుండా అయిపోయాయి కదా, వాటిని నిలపడం చాలా కష్టం కదా. ఆ పరిస్థితిలో మీరేం చేశారు? ఈ విషయాన్ని నాకు చెప్పు అని అడిగాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, నీ సైన్యాలు చెదిరిపోయాయి. నీ పుత్రుడు ఇష్టానుసారంగా నడుచుకునేవారు, కీర్తిని కోరుకునేవారు ద్రోణుని రక్షిస్తున్నారు, ఆయన వెంట ఉన్నారు. ఓ ప్రభు, యుద్ధం తీవ్రమైంది. యోధులందరూ భయం లేకుండా యుద్ధం చేస్తున్నారు. శస్త్రాలు అస్త్రాలు అన్ని వైపులా పైకెత్తి పట్టుకొని ఉన్నారు. ధర్మరాజు రణభూమికి వచ్చాడు. భీమా, సాత్యకి, దృష్టద్యుమ్నుల అజాగ్రత్తను, ఏమరుపాటును అవకాశంగా తీసుకొని కౌరవ సైనికులు పాండవ సేన మీదకు దాడి చేశారు. పాంచాలురు ద్రోణుని పట్టుకోండి ద్రోణుని పట్టుకోండి అని తమ సేనను ప్రేరేపించారు. అప్పుడు నీ పుత్రుడు ద్రోణుని ఎవరూ పట్టుకోలేరు, శత్రువులపై దాడి చేయండి అని నీ సేనలను ప్రేరేపించారు. ఒకవైపు నుంచి ద్రోణుని పట్టుకోమని కేకలు వినిపిస్తున్నాయి, ఇంకొక వైపు నుంచి ద్రోణుని పట్టుకోలేరు మీరు అని కేకలు వినిపిస్తున్నాయి. ఇలా కౌరవ పాండవుల మధ్యలో ద్రోణుని జూదమనే ఆట జరిగింది. అక్కడ ద్రోణుడు పాంచాలు రథాలను నాశనం చేసే ప్రతి చోట దృష్టద్యుమ్నుడు ఆయన్ని అడ్డగించాడు. ఇలా భయంకరంగా యుద్ధం జరుగుతోంది. ఇరుపక్షాల వీరులు భయంకరమైన గర్జనలు చేస్తూ ఒకరినొకరు ఎదుర్కొన్నారు. కేవలం గర్జనలు, కాసేపు గర్జనలు జరిగాయి. ఆ ఊ ఈ ఊ అని ఎవరు బాణాలు వేసుకోలేదు. ఇదొక రీతైన యుద్ధం. పాండవ వీరులు సిగ్గు కలవారు, సత్యగుణం కలవారు. ప్రాణాల మీద ఆశను వదులుకొని కోపంతో మహాయుద్ధం చేశారు. ద్రోణాచార్యుణ్ణి బాధ పెడుతూ వధించాలని ఆయన మీదకి వచ్చారు. ఆ భయంకర యుద్ధంలో వీరులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పరస్పరం పీడించుకున్నారు. ద్రోణుణ్ణి పాండవ సేనాధిపతి అయిన దృష్టద్యుమ్నుడు అడ్డగించాడు. అప్పుడు ద్రోణ దృష్టద్యుమ్నుల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంతో పోల్చదగిన యుద్ధం ఇంకొకటి లేదు. అప్పుడు అగ్ని లాంటి నీలుడు అనే రాజు ధనస్సు పట్టుకొని వెలిగిపోయాడు. బాణాలనే నిప్పు రవ్వలను వెదజల్లాడు. నీలుడు కౌరవ సైన్యాన్ని కాల్చివేయసాగాడు. ఆ నీలుడిని చూసి అశ్వత్థామ చాలా కోపించాడు. నీలుడితో ఇలా అన్నాడు, ఓ నీలా, నువ్వు బాణాన్ని జ్వాలలతో ఈ సైన్యాలను నాశనం చేయటం వల్ల నీకేం లాభం కలుగుతుంది? నా ఒక్కడితో యుద్ధం చేయి, నీకు లాభం కలుగుతుంది. ముందు నన్ను పడగొట్టు అన్నాడు. ఆ మాటలు విని నీలుడి ముఖం పద్మంలాగా వికసించింది. వేగంగా అశ్వత్థామను బాణాలతో కొట్టాడు. అప్పుడు అశ్వత్థామ పదునైన బాణాలను వేసి నీలుడి ధనస్సును, ధ్వజాన్ని, గొడుగును ముక్కలు చేశాడు. అప్పుడు నీలుడు డాలు, కత్తులను తీసుకొని పక్షిలాగా రథం మీద నుండి కిందికి దూకాడు. అశ్వత్థామ శిరస్సును శరీరం నుంచి వేరు చేయాలని ప్రయత్నించాడు. అశ్వత్థామ ఆ ప్రయత్నాన్ని చూసి నవ్వుతూ ఒక బాణాన్ని ప్రయోగించి నీలుడి శిరస్సును నరికేశాడు. నీలుడు నేల మీద పడి మరణించాడు. అశ్వత్థామ అలా నీలుడిని వధించగా పాండవ సేన ఎంతో కలత చెందింది, ఎంతో బాధపడింది. ఆ సమయంలో అర్జునుడు దక్షిణ దిక్కులో ఉన్నాడు. ఇంకా మిగిలి ఉన్న సంసప్తకులను, నారాయణ సేనను, యాదవులను సంహరిస్తున్నాడు అన్నాడు సంజయుడు. వాళ్ళందరినీ సంహరిస్తున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 32వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, పాండవ సైన్యం నశించిపోతోంది. అది చూసి భీముడు సహించలేకపోయాడు. ద్రోణుడిపై వేగంగా 60 బాణాలను ప్రయోగించాడు. కర్ణుడిపై 10 బాణాలను ప్రయోగించాడు. ఆ భీముణ్ణి సంహరించాలని ద్రోణుడు సంకల్పించి
పదునైన బాణాలను ప్రయోగించాడు, తీవ్రంగా గాయపరిచాడు. తర్వాత ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ వీరందరూ కూడా భీముణ్ణి బాధించాలని అనుకున్నారు. భీమసేనుడు వారందరినీ తన బాణాలతో అడ్డుకున్నాడు. తన బాణాలతో వారిని బాధించాడు. భయంకరంగా గర్జించాడు. ధర్మరాజు ఆ భీముణ్ణి చూసి యోధులతో ఇలా అన్నాడు, ఓ వీరులారా, మీరందరూ కలిసి భీముణ్ణి రక్షించండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు నకుల సహదేవులు, సాత్యకి ద్రోణ సైన్యాన్ని చీల్చివేయాలనే కోరికతో భీముడు వద్దకు వచ్చారు. వారందరినీ ద్రోణుడు అడ్డగించాడు. ఎక్కడ ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఏం జరుగుతుందో నియమాలను ఎవరూ పాటించటం లేదు. పోయాయి, గాలికి పోయాయి. అన్నీ యుద్ధ మర్యాదలన్నీ వ్యర్థమైపోయాయి. ఆ సమయంలో దృష్టద్యుమ్నుడు ఇది మనం విజృంభించవలసిన సమయం అని పాండవులను తొందరపెట్టాడు. పాండవులు అతడి ఆజ్ఞను పాటించి ద్రోణాచార్యుడిపై బాణాలను ప్రయోగించాడు. ఆ సమయంలో ద్రోణాచార్యుడి రథం వద్ద అన్ని వైపుల నుండి పరిగెత్తండి, పట్టుకోండి, నిర్భయంగా శత్రువులను నరకండి అనే కేకలు పెద్దగా వినిపించాయి. అప్పుడు ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, అశ్వత్థామ, సైంధవుడు, విందానువిందులు, శల్యుడు పాండవ సేనను ఎదుర్కొన్నారు. అప్పుడు పాంచాలుడు పాండవులతో కలిసి ధర్మంగా పోరాడారు. వారు బాణాల దెబ్బలు తగిలి ఆర్తులై ఉన్నారు. అయినా కూడా వారు ద్రోణుని విడిచిపెట్టలేదు. అప్పుడు ద్రోణుడు ఎంతో కోపించి 100 కొద్ది బాణాలను ప్రయోగించాడు. వీళ్ళు మాత్రము ఏ ధర్మాన్ని పాటించుకోకుండా చేస్తున్నారు. పాపం పాండవులు మాత్రం అన్ని ధర్మాలు పాటిస్తున్నారు, యుద్ధ ధర్మాలు. ఎక్కడండి ఇది తాపత్రయం? చూడండి, వీళ్ళు ధర్మం అంతా ఏది చెదిరిపోయింది మొత్తం. వీళ్ళది, కౌరవులది. ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, ఇష్టం వచ్చిన చోటుకు పరిగెత్తున్నారు, ఇష్టం వచ్చి వాళ్ళతో యుద్ధం చేస్తున్నారు. చేది పాంచాల పాండవులతో తీవ్రంగా యుద్ధం చేశాడు. ఆ సమయంలో ద్రోణుడి అల్లెత్రాటి ధ్వని అన్ని దిక్కులకు వినిపించాయి. అది పిడుగు పడినప్పటి ధ్వనిలాగా ఉంది. అనేక మందికి తీవ్ర భయం కలిగించింది. అప్పుడు ద్రోణుడు పాండవ సేనను నాశనం చేస్తున్నాడు. ఇంతలో అర్జునుడు సంసప్తకులను ఎంతోమందిని వధించాడు. ఇంకా దండుగున్నారు ఆ సంసప్తకులు, వాళ్ళెవరూ పోలే. అలా వీరులైన సంసప్తకులను అర్జునుడు సంహరించి వేగంగా ద్రోణుడు ఉన్న చోటుకు వచ్చాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన అర్జునుడిని మేము చూశాం. అతడు కౌరవ సైనికులను ఎంతో బాధ కలిగించాడు. అర్జునుడు తన శస్త్రాలతో కౌరవులను అందరినీ కాల్చివేశాడు. అర్జునుడు వేసిన 1000 కొద్ది బాణాలను శత్రుసేనలోని ఏనుగులు, అశ్వాలు పడిపోయాయి. రథాల మీద యుద్ధం చేసేవారి తలలు తెగిపోయాయి. అర్జునుడి బాణాల దెబ్బల తగిలి కొంతమంది సైనికులు ఆర్తనాదాలు చేశారు, కొంతమంది నశించారు. ఇంకొంతమంది ప్రాణాలు విడిచి నేల మీద పడిపోయారు. అర్జునుడు తీవ్రంగా యుద్ధం చేస్తూ ఉన్నా కూడా యుద్ధ ధర్మాలను పాటించాడు. అర్జునుడు ఒక్కడే పాటిస్తున్నాడు. చూడండి, పంచపాండవులందరూ పాటిస్తున్నారు. ఇక్కడ కౌరవులు ఎవరూ పాటించడం లేదు. చెప్పాలంటే ద్రోణుడు కూడా పాటిస్తున్నాడో లేదో అట్లా ఉంది. శత్రు యోధులలో రథాల మీద నుండి కిందకు దూకిన వారిపై బాణాలు వేయలేదు. చూడండి, వాళ్ళైతే వేసేవాళ్ళు. ఎంతోమందిని అట్లే చేశారు. రథం మీద నుంచి కిందికి దూకితే బాణం వేయకూడదని ఒక రూల్స్ ఉంది. పాపం అర్జునుడు వేయలేదు, రక్షించుకొని లేవే. వీపు చూపిస్తే వేయడు బాణాలు. కానీ వీళ్ళు ఇట్లా కాదు. పాండవులు కిందికి దూకినా వేస్తున్నారు, వీపు చూపినా వేసేస్తున్నారు. నేల మీద పడినటువంటి వారిని చంపలేదు అర్జునుడు. యుద్ధాన్ని ఆపిన వారిని చంపలేదు. ఎవరెవరు యుద్ధం ఆపుతారో వాళ్ళని చంపలేదు. యుద్ధ మర్యాదలను పాటించాడు. ఎవరు విల్లు బాణాన్ని కింద వేస్తున్నారో వాడి మీద బాణ ప్రయోగం చేయలేదు. అర్జునుడి విజృంభణకు కౌరవ సేనల రథాలు విరిగిపోయాయి. వారి స్థితి చిత్రంగా ఉంది. దాదాపుగా అందరూ యుద్ధం చేయటాన్ని
విరమించారు. అందరూ అయ్యో కర్ణ, అయ్యో కర్ణ అని ఆర్తనాదాలు చేశారు. శరణు కోరుతున్న వారి ఆర్తనాదాన్ని కర్ణుడు విన్నాడు. భయపడకండి అని అభయమిచ్చి అర్జునుడికి ఎదురు వెళ్ళాడు. కర్ణుడు సమస్త కౌరవ వీరులను సంతోషపెట్టాలని ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం నుండి ఎన్నో బాణాలు వెలువడ్డాయి. వాటిని అర్జునుడు తన బాణాలతో చిన్నా భిన్నం చేశాడు. అప్పుడు కర్ణుడు అర్జునుడి బాణాలను ప్రతి అస్త్రాన్ని ఇంకొక అస్త్రంతో వారించాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు, భీముడు, సాత్యకి కర్ణుణ్ణి సమీపించారు. 3 బాణాలను ప్రయోగించి కర్ణుణ్ణి బాధించారు. కర్ణుడు అర్జునుడు చేసిన అస్త్రాన్ని తన బాణంతో అడ్డుకొన్నాడు. 3 బాణాలతో ఆ ముగ్గురి ధనస్సులను ఖండించాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు, భీముడు, సాత్వికి విషం పోయిన సర్పంలాగా అయిపోయారు. రథశక్తులను పైకెత్తి సింహంలాగా గర్జిస్తూ విసిరేశారు. ఆ మహాశక్తులు సర్పాలలాగా కర్ణుడి రథం వైపుకు వేగంగా వచ్చాయి. కర్ణుడు 3 బాణాలను ప్రయోగించి వాటిని ఖండించాడు. పెద్దగా సింహనాదం చేసి అర్జునుడిని ఎదిరించాడు. అప్పుడు అర్జునుడు విజృంభించాడు. 7 బాణాలతో కర్ణుడిని గాయపరిచాడు. పదునైన బాణాలను ప్రయోగించి కర్ణుడి తమ్ముడిని సంహరించాడు. తర్వాత 7 బాణాలతో శత్రుంజయుడిని సంహరించాడు. ఒక బల్లంతో విపాటుడి శిరస్సును ఖండించాడు. కౌరవులందరూ చూస్తున్నారు. కర్ణుడు కూడా చూస్తూ ఉండగా అర్జునుడు కర్ణుడి 3 సోదరులను కూడా చంపేశాడు. అప్పుడు భీముడు తన రథం మీద నుంచి గరుక్మంతుడిలాగా ఎగిరి కిందికి దూకాడు. పదునైన కత్తితో కర్ణుడి వక్షస్థానంలోని 15 మంది యోధులు తలలను కూడా నరికేశాడు. కర్ణుడి పక్షంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా. తర్వాత భీముడు ధనస్సు తీసుకొని కర్ణుడిపైకి 10 బాణాలను ప్రయోగించాడు. మళ్ళీ 5 బాణాలను ప్రయోగించి రథసారథిని కర్ణుడి అశ్వాలను గాయపరిచాడు. మరోవైపున దృష్టద్యుమ్నుడు పదునైన కత్తిని తీసుకొని చంద్రవర్మను నిషధరాజైన బృహత్ క్షత్రుడిని వధించాడు. తర్వాత దృష్టద్యుమ్నుడు రథాన్ని ఎక్కి ధనస్సును తీసుకొని 73 బాణాలను కర్ణుడి మీదకి ప్రయోగించి గాయపరిచాడు. యుద్ధరంగంలో పెద్దగా గర్జించాడు. ఇంకొక వైపు నుంచి సాత్వికి 64 బాణాలను కర్ణుడిపైకి ప్రయోగించి సింహంలాగా గర్జించాడు. తర్వాత 2 బాణాలను ప్రయోగించి కర్ణుడి ధనస్సును ఖండించాడు. మళ్ళీ 3 బాణాలను ప్రయోగించి కర్ణుడి చేతుల మీద, గుండెల మీద గాయం చేశాడు. అప్పుడు కర్ణుడు తేరుకోలేకపోయాడు. వెంటనే దుర్యోధనుడు, ద్రోణుడు, జయద్రథుడు కలిసి సాత్వికి వల్ల బాగా బాధపడుతున్న కర్ణుడిని కాపాడారు. కర్ణుడికి అడ్డంగా నిలబడ్డారు. అప్పుడు నీ సైన్యం సాత్వికి ఎంతో భయపడ్డారు. కర్ణుడి వైపుకు పరిగెత్తారు. ఆ సమయంలో దుష్టద్యుమ్నుడు, భీముడు, అభిమన్యుడు, అర్జునుడు, నకుల, సహదేవులు సాత్వికి అండగా నిలిచారు. అతన్ని రక్షించసాగారు. ఇలా ఇరుపక్షాలు భయంకరంగా తీవ్రమైన యుద్ధం చేసుకున్నారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 33వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, అర్జునుడు మన సేనను నాశనం చేశాడు. ద్రోణాచార్యుడి సంకల్పం వ్యర్థమైపోయింది. ధర్మరాజు రక్షించబడ్డాడు. నీ వారందరినీ కవచాలు ధ్వంసం అయిపోయాయి. నీ వారికి యుద్ధంలో అందరూ ఓడిపోయారు. అందరూ దుమ్ము కొట్టుకొని పోయారు. బాగా కలత చెందున్నారు. 10 దిక్కులు చూస్తున్నారు. శత్రువులు వేసిన బాణాలతో నీ వారి శరీరాలు బద్దలైపోయాయి. ద్రోణుని ఆజ్ఞానుసారంగా ఆ రోజు యుద్ధాన్ని వారు విరమించారు. సకల భూతగణాలు అర్జునుడి గుణాలను, శ్రీకృష్ణుడికి అర్జునుడి యందు గల ఆత్మీయతను మెచ్చుకున్నారు. ఆ సమయంలో మీ పక్షం వారు ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉన్నారు. శత్రుపక్షం వారిదే పైచేయి అయింది. దానికి దుర్యోధనుడు మనస్సులో ఎంతో దుఃఖించాడు. దుర్యోధనుడికి ద్రోణుడిపై ఎంతో ప్రేమ ఉంది.
తాను శూరుణ్ణి అనేటువంటి అభిమానం ఉంది. అందువల్ల మరునాడు ఉదయం దుర్యోధనుడు ద్రోణుడితో వీరులందరూ వింటూ ఉండగా మాట్లాడాడు. ఆ సమయంలో దుర్యోధనుడు ఎంతో కోపించున్నాడు. అందుచేత దుర్యోధనుడి మాటలు చాలా కఠినంగా ఉన్నాయి. అతడు ద్రోణుడితో ఇలా అన్నాడు: ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, నీ దృష్టిలో మేము నిజంగా శత్రుపక్షం వారం. కాబట్టి ఈరోజు నీ దగ్గరకు వచ్చిన ధర్మరాజును నువ్వు పట్టుకోలేదు. దగ్గరికి వచ్చినాను వదిలేశావు నువ్వు. శత్రువు ఎవడైనా నీ చూపులో పడితే తప్పించుకోలేడు కదా. అతడు నువ్వు పట్టుకోవాలి అనుకుంటే అతన్ని దేవతలతో కలిసి పాండవులు రక్షిస్తున్నా తప్పించుకోలేడు కదా. ముందు ప్రీతితో నాకు ఒక వరాన్ని ఇచ్చావు, తర్వాత దాన్ని నువ్వు పాటించలేదు. నువ్వు పూజ్యుడువు, మా వంటి నీ భక్తులకు ఆశాభంగం చేయకూడదన్నాడు. ఆ మాటలు విని ద్రోణుడు ఎంతో బాధపడ్డాడు. దుర్యోధనుడితో ఇలా అన్నాడు: నీ కోరికను నేను తీర్చాలనుకుంటున్నాను, అలాంటి నన్ను నువ్వు ఇలా మాటలు అనటం ఏమీ బాగలేదు. ధర్మరాజును అర్జునుడు రక్షిస్తున్నాడు. నేను చెప్పాను అప్పుడే, అర్జునుడు రక్షిస్తున్న వారిని దేవదానవ గంధర్వులు జయించలేరని. యక్షలు, మురుగులు, రాక్షసులు కలిసినా జయించలేరని నీకు చెప్పాను. విశ్వశృగ్ యత్ర గోవిందః పృతనాని స్తతార్జనః తత్ర కస్య బలం క్రామేత్ అన్యత్ర త్రంబకాత్ ప్రభోగో. విశ్వస్రష్ట అయిన శ్రీకృష్ణుడు, సేనానాయకుడైన అర్జునుడు ఉన్న చోట శివుడి కన్నా ఏ శక్తి కూడా సమర్థమైనది కాదు. నాయన, ఈరోజు నిజం చెప్తున్నాను, ఇది ఎప్పుడూ తప్పదు. ఈరోజు ఎవరో ఒక మహారథుడు నేను చంపేస్తాను. దేవతలు కూడా ఛేదించలేని ఒక వ్యూహాన్ని ఈరోజు నేను పన్నుతున్నాను. ఓ రాజా, నువ్వు అర్జునుడిని తప్పించు. మళ్ళీ అదే చెప్తున్నాడు, నువ్వు అర్జునుని ఎట్లానా తప్పించు. అర్జునుడు ఉండే వరకు నేను చంపలేను. మన వారిలో ఎవరో ఒకరిని అర్జునుడితో యుద్ధం చేయటానికి నియమించు. అర్జునుడికి తెలియంది లేదు, అలాగే అసాధ్యంగాని ఏదీ లేదు, అన్నీ చేసేస్తాడు. అతడు సర్వశస్త్ర అస్త్ర జ్ఞానాన్ని సంపాదించాడు అన్నాడు. అప్పుడు దక్షిణ దిక్కున ఉన్న సంసప్త గణాలు మళ్ళీ అర్జునుడిని యుద్ధానికి పిలిచారు. అర్జునుడు అటువైపు వెళ్ళాడు మళ్ళీ. అప్పుడు అర్జునుడికి వారికి ఘోరమైన యుద్ధం జరిగింది. ఇక ఇటువైపున ద్రోణుడు ఏర్పరిచిన వ్యూహం మధ్యాహ్న కాలంలో వెలిగిపోయే మార్తాండుల్లాగా వెలిగింది. ధర్మరాజు ఆజ్ఞతో అభిమన్యుడు ఛేదించటానికి వీలుగాని చక్ర వ్యూహాన్ని భేదించాడు. అభిమన్యుడు వేల కొద్ది వీరులను సంహరించాడు, దుష్కర కార్యాన్ని చేశాడు. 6 వీరులతో పోరాడుతూ దుశ్శాసన కుమారుడి చేతిలో మరణించాడు. అభిమన్యుడి మరణం వల్ల మేమంతా ఆనందించాం. పాండవులు ఎంతో దుఃఖించారు. వెంటనే యుద్ధాన్ని ఆపేశారు అన్నాడు సంజయుడు. అప్పుడు ఈయన వదులుతాడా? ధృతరాష్ట్రుడు సంజయుడిని ఇలా అడిగాడు, ఏమయ్యా, అభిమన్యుడు మరణించాడు అని విని నా మనస్సు బర్దలైపోతుంది. ఈ క్షాత్రధర్మం దారుణమైనది, దీని ధర్మవేత్తలు ఏర్పరిచారు. అందువలనే రాజ్యాకాంక్ష గల శూరులు బాలుణ్ణి కూడా వదలలేదు. అతడి మీద కూడా శస్త్రాలను ప్రయోగించారు. అభిమన్యుడు రణభూమిలో నిర్భయుడుగా ఉన్నాడు, అడ్డు లేకుండా సంచరిస్తూ ఉన్నాడు. బాలుడైన అభిమన్యుణ్ణి వీరులైన అనేక మంది ఎలా చంపారు? ఆ చిన్నవాడిని ఎందుకు చంపారు? ఇది ఇప్పుడు నాకెందుకో యుద్ధం చేయకపోయింటే బాగుండేమో ఇప్పుడు అనిపిస్తుందట. సగమంతా అయిన తర్వాత ఇంకేమో అయిపోయి వచ్చింది మంగళం, ఇప్పుడు అనిపిస్తుంది చేయకపోయింటే బాగుండు అని. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.